బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో దారుణం జరిగింది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న మేనలుడు రవీంద్ర ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కాన్రేగుల రవీంద్ర వేధింపులతో సుమన్ బలమరణానికి ప్రయత్నం చేశాడు. అయితే చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రస్తుతం సుమన్. 5 కోట్ల రూపాయలు తీసుకొని రవీంద్ర మోసం చేశాడని సుమన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భార్య కిలో బంగారంతో పాటు ఒంటి మీద బంగారం అమ్ముకున్నట్టు కూడా చెప్పారు సుమన్. అప్పులు చేసి మరి రవీంద్రకి భారీగా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు సుమన్. కోట్ల రూపాయలు ఇచ్చినా మరింత డబ్బు కావాలని ఒత్తిడి చేస్తున్నారు ఆరోపిస్తున్నారు. తన 2 పిల్లలకు న్యాయం చేయాలని బాధితులు కన్నీళ్లు పెడుతున్నారు. అయితే డబ్బు, ఆరోగ్యం, కుటుంబాన్ని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన పైన దర్యాప్తు ప్రారంభించారు విజయవాడ పోలీసులు. సో బుద్ధా వెంకన్నేమో టీడీపీలో చాలా కీలకమైన నేతగా చెప్పుకుంటూ ఉంటారు. టీడీపీలో స్పోక్స్ పర్సన్గా ఒకనొక సమయంలో చంద్రబాబు ఫోటోకి తన రక్తంతో మై లైఫ్ అని రాసి, సిబిఐ జిందాబాద్ అని రాసి తన యొక్క భక్తిని, టీడీపీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్న బుద్ధా వెంకన్న అల్లుడు ఈ రకంగా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇది ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా కూడా మారింది. టీడీపీని కౌంటర్ చేయడానికి ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా కూడా మారింది. మరి బుద్ధా వెంకన్న ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు ఇంకా. సో అతను అల్లుడు చేస్తున్నటువంటి రౌడీయిజానికి, ఆగడాలకి ఎక్కడా కూడా బుద్ధా వెంకన్న రియాక్ట్ అవ్వలేదు. అయితే ఏకంగా బలమరణానికి ప్రయత్నం చేయడం, వీడియోలు పెట్టడం కూడా జరుగుతోంది బాధితులు. మరి ఇటువంటి విధంగా పేట్రేగిపోతున్నటువంటి వ్యక్తులని ఎలా కంట్రోల్ చేస్తాయి అక్కడి ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఆయన మామ బుద్ధా వెంకన్న ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. ఒకసారి ఆ బాధితుడు మాట్లాడుకొచ్చిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 16 సంవత్సరాల నుంచి 1 టౌన్లో ఏకైక కార్యకర్తగా తిరుగుతున్నానండి. నా దగ్గర కోట్ల రూపాయలున్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పదవి ఆశించలేదు, నేను ఏది చేయలేదండి. కానీ జగనన్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్ల పాలు చేసింది బుద్ధా వెంకన్నల్లుడు కాన్రేగుల రవీంద్ర. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అమ్మవారి గుళ్ళో కాంట్రాక్టులన్నీ వాళ్ళే, అమ్మవారి గుళ్ళో వడ్డీ వ్యాపారాలు చేసేది వాళ్ళే. మీరు కనుక్కోండి, విచారించండి. కానీ నేనైతే చనిపోతున్నానండి. నా భార్య పిల్లల్ని అన్యాయం చేసి చనిపోతున్నాను. నా అన్నదమ్ముడు నన్ను క్షమించాలి, నా భార్య నన్ను క్షమించాలి. నా బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు, 3rd క్లాస్ 2nd క్లాస్. నేను ఈ రోజున ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే నాకు ఎవరు సాయం చేయట్లా. అన్ని విధాల సర్వనాశనం అయిపోయాను నేను. ఓ పక్కన డబ్బు కోల్పోయా, ఓ పక్కన ఆరోగ్యం కోల్పోయా, ఓ పక్కన కుటుంబ అండదండలు కోల్పోయా, అన్నీ కోల్పోయా. కేవలం 1 and only బుద్ధా వెంకన్నల్లుడు కాన్రేగుల రవీంద్ర. దీనంతటికీ కారణం కూడా దయచేసి నా కుటుంబానికి అన్నదండగా నిలబడి జగనన్న. అంతమించి నేనేం కోరుకోను. 5 కోట్ల రూపాయలు అన్యాయంగా నా దగ్గర తోపాడు. మీరు అడగచ్చు, నీకు 5 కోట్లు ఎక్కడే రాని. ఒంటి మీద 300 గ్రాముల బంగారం వేసుకొని తిరిగేవాడిని. మా ఆవిడ కేజీ బంగారం ఉండేది. నా పేరు మీద సింగినగర్లో సైట్లు ఉండేవి. మొత్తం అమ్మి వడ్డీలు కట్టా రవికే, కాన్రేగుల రవీంద్రకే. అమ్మవారి గుళ్ళో కోటా ప్రసాద్ గారు, ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని వడ్డీలు కట్టా. మా కజిన్ బ్రదర్ దగ్గర 1 కోటి చిల్లర తీసుకుని వడ్డీలు కట్టా. నా సొంతనే 3 కోట్లు తెచ్చి ఇచ్చాడు నాకు. దేనికి? నేను చచ్చిపోతాను, నేను బతకనంటే నా మీద ఉన్న ఇష్టంతో 3 కోట్ల రూపాయలు తెచ్చిచ్చి మొత్తం కట్టినా కూడా ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి నన్ను, నా భార్యని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి నా కుటుంబానికి నాకు సాయం చేయండి అన్న. నా వెల్లంబల్ సీనన్న ఒకసారి కులస్తుడివి, నన్ను అందరూ వదిలేశారు. సరే పర్లేదన్న, నా భార్య బిడ్డలకి న్యాయం చేయండి అన్న. ఇదొక్కటే నేను చేతులెత్తి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు గడ్డం సుమన్. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. బుద్ధా వెంకన్న అల్లుడు కాన్రేగుల రవీంద్ర వల్ల సర్వనాశనం అయిపోయా. నా దగ్గర 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు. నేను ఒక 6 వయసుని చెప్పి నన్ను మోసం చేసి టూ మచ్గా ఎలాగంటే అలాగ నన్ను బ్లేమ్ చేసి, మోసం చేసి, నన్ను అన్యాయం చేసి, నా సొమ్ము తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి. మా మిస్సెస్ ఈ నోట్లు చెక్కులు ఉన్నాయి. నేను ఆల్రెడీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అవి కూడా మాకు చాలా అంటే చాలా
న్యాయంగా చేశారండి పోలీసు వారు కూడా. అందుకే ఇవాళ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే కాంట్రేగుల రవీంద్ర, బుద్ధా వెంకన్న మేనల్లుడు. సో బుద్ధా వెంకన్న టీడీపీకి సంబంధించిన కార్యకర్త, స్పోక్స్ పర్సన్. సో గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. బుద్ధా వెంకన్న బయటికి చూడడానికి ఎంత అగ్రెసివ్గా ఉంటారో, సో పొలిటికల్గా ఎంత భక్తిని టీడీపీకి చాటుకుంటారో, ఆయన అల్లుడు మాత్రం అదే రకమైన ఆగడాలని కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆగడాలు కొనసాగుతూ మరి ఆయన ఇబ్బంది పెట్టింది ఎవరినో కాదు, టీడీపీ కార్యకర్తేనంటే ఆయన కూడా. సుమన్ మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. నేను టీడీపీ కార్యకర్తనే, నాకు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా ఏ రోజు ఏ పదవి ఆశించలేదు, నాకు నేనుగానే ఉంటూ ఉన్నా. కానీ రవీంద్ర నన్ను భయపెట్టి బెదిరించి ఆయన ఆగడాలు తట్టుకోలేక 5 కోట్ల రూపాయలు ఇచ్చాను, బంగారం అమ్మించాను, భార్య మెళ్ళలో పుస్తల్ని కూడా బంగారాన్ని అమ్మించాను, ఉన్నదంతా ఆయనకే ఇచ్చేశాను. కానీ నన్ను మాత్రం ఈ వేధింపులు ఆపడం లేదు, నన్ను పదే పదే వేధిస్తూ ఉన్నాడు, ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాడు, అనేక రకాల టార్చర్ పెడుతూ ఉన్నాడు అని చెప్పి రవీంద్ర పైన సుమన్ ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన బలం మరణానికి ప్రయత్నం చేశారు. చివరి నిమిషాల్లో ఆ సెల్ఫీ వీడియోను తీసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ వీడియో సర్క్యులేట్ అవుతోంది. మరి ఇప్పుడు రవీంద్ర పైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో లేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత మేనల్లుడు కాబట్టి వదిలేస్తారా? సో ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. సో రవీంద్ర పైన ఇప్పుడు పెద్ద ఎత్తున అటు సుమన్ చేసిన ఆరోపణలు, సుమన్ మాటలు షాక్ గురి చేస్తున్నాయి. ఆయన బుద్ధా వెంకన్న పేరు కూడా ప్రస్తావిస్తూ బుద్ధా వెంకన్న మేనల్లుడు అంటూ కూడా రవీంద్ర పేరును ప్రస్తావించారు. మరి ఈ విషయం బుద్ధా వెంకన్నకు తెలుసా లేదా? ఒకవేళ తెలిస్తే అల్లుడిని గారాబం చేసి వదిలేసారు, లేదా అల్లుడిపై చర్యలు తీసుకోకుండా కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో బుద్ధా వెంకన్న మేనల్లుడు రవీంద్ర ఆగడాలతోని కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి మోసపోయాను, నన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ విషయం బుద్ధా వెంకన్న దృష్టిలో ఉందా? ఎన్ని రోజులుగా జరుగుతోంది రవీంద్ర ఆగడాలకు సంబంధించిన వ్యవహారం? కృష్ణమోహన్, రైట్. సో విల్ గెట్ బ్యాక్ టు హిమ్. ఒకసారి మళ్ళీ మన ప్రతినిధిని కృష్ణమోహన్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బట్ టిల్ దెన్ ఇక్కడ బుద్ధా వెంకన్నకి ఈ సమస్య తెలుసా లేదా? సో బుద్ధా వెంకన్నకి ఈ సమస్య తెలిస్తే ఆయన అల్లుడు కాబట్టి గారాబం చేశారా, లేదు ఆయన బయటికి తెలిస్తే ఇంకేదైనా ఇబ్బంది అవుతుందని వదిలేసారా తెలియదు. కానీ బుద్ధా వెంకన్న మేనల్లుడు రవీంద్రపై వస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో బుద్ధా వెంకన్న మేనల్లుడు రవీంద్రపై వస్తున్నటువంటి ఆరోపణల విషయం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా ఆయన ఈ రకమైనటువంటి తంతుని ఎన్ని రోజులు కొనసాగిస్తున్నారు? ఈ విషయం బుద్ధా వెంకన్న దృష్టిలో ఉందా? మనోజ్, బేసిక్ గా బుద్ధా వెంకన్న మేనల్లుడు ఎవరైతే రవీంద్ర ఉన్నాడు, రవీంద్రకి సంబంధించి రవీంద్ర ఇబ్బంది పెడుతున్నాడు అంటూ 1 టౌన్ కి సంబంధించిన ఫైనాన్సర్ గడ్డం సుమన్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆయన ప్రస్తుతం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పెడుతున్నారు. దానికి సంబంధించి ఆయన నిన్న అట్లా వీడియో కూడా రిలీజ్ చేశాడు. 5 కోట్లకు సంబంధించి నా చేత విపరీతంగా ఆందోళన చేయిస్తున్నారు, నన్ను ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన వ్యవహారాన్ని అయితే చెప్తారు. ఇప్పుడే ఆర్టీవీతో ఆ ఆసుపత్రులకు సంబంధిస్తున్న గడ్డం సుమన్ భార్య రేణుక కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. మా ఆయన సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసినట్టు కూడా నాకు తెలియదు, ఎవరో ఆ వీడియోని చూసి నాకు చెప్పారు. మా బంధువులు ఆసుపత్రిలో జాయిన్ చేస్తూ నేను ప్రస్తుతం తాగుతున్న హాస్పిటల్కి చేరుతున్నాను. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా కాండ్రేగుల రవీంద్ర ఎవరైతే బుద్ధా వెంకన్న మేనల్లుడు అనే వ్యక్తితో ఇద్దరు కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం కూడా రవీంద్ర వల్ల ఈయన ఇటువంటి సిచ్యువేషన్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అదే రవీంద్ర వల్ల చాలా నరకం చూస్తున్నాను, అతని వల్లే ఇలా చేశారు. వ్యాపారంలో మా దగ్గర చెక్కులు, బాండ్లు రవీంద్ర దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే బుద్ధా మేనల్లుడు రవీంద్ర చేస్తున్నాడు. దఫాలుగా మా ఆయన దగ్గర నుంచి సుమారు 5 కోట్లు వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఇంకా మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. పోలీసుల ద్వారా కూడా ఒత్తిడి తెచ్చి పోలీసుల మీద కూడా మా మీద ఈ చెక్కుల్ని అడ్డపెట్టి ఇంకా కేసులు మనాయిస్తున్నారు. తన మీద కూడా ఇంకా కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది రవీంద్ర చెప్తున్న మాట. ఏదైతే
కాంట్రాక్టుల రవీంద్ర నుంచి మాకు పూర్తి స్థాయిలో రక్షణ కావాలి, రక్షణకు సంబంధించిన వ్యవహారంలో మమ్మల్ని విపరీతంగా వేధింపులకి గురి చేస్తాడు రవీంద్ర. పోలీసులు కూడా మేము పోలీసుల బాధ్యతలకు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అనేది ఎవరైతే ఆత్మహత్య ప్రయత్నం చేశాడో సుమన్ ఈ వ్యవహారాన్ని అయితే క్లియర్ గా చెప్తున్నారు. సుమన్ ఒకటే చెప్తున్నాడు, మేము చాలా కాలంగా ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం విషయంలో మాకు కొంత ఇద్దరి మధ్య వ్యాపారం కొనసాగుతుంది. అయితే నా దగ్గర కొన్ని చెక్కులు తీసుకున్నాడు అతను. నేను చాలా వరకు డబ్బులు 5 కోట్ల వరకు నా దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ చెక్కుల్ని అడ్డం పెట్టి, లేదు చెక్కులతో బ్యాంకులో వేసి, బ్యాంకుల్లో కేసులు వేసి, ఇట్లా మా సంతకాలు ఉన్న చెక్కుల్లో తీసుకునే వ్యవహారాన్ని గట్టిగా నడిపే మమ్మల్ని ఇబ్బందులకి పాలు చేస్తున్నారు అనేది ఫైనాన్షియల్ వ్యాపారి భార్య రేణుక వ్యవహారాన్ని అయితే చెప్తాం. అటు కూడా ఆమె ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. 5 కోట్లు తీసుకుని రవీంద్ర మోసం చేశాడు. భార్య దగ్గర మరో కిలో బంగారం కూడా, ఒంటి మీద బంగారం మొత్తం కూడా అమ్ముకున్నట్టు కూడా సుమన్ చెప్తున్న పరిస్థితి. ఆయన నిన్న ఒక వీడియోని తనకున్న పరిస్థితిని చెప్తూ విచారించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ వ్యవహారం బుద్ధా వెంకన్నకి తెలుసా అనే చర్చ ఉంటే, బుద్ధా వెంకన్నకి ఈ వ్యవహారం తెలిసి ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం. ఎందుకంటే వాళ్ళ మేనల్లుడు, కాకపోతే అతను రవీంద్రకి వీళ్ళకి బంధువులు అయితే అయ్యారు, కానీ బుద్ధా వెంకన్నకి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. రవీంద్ర దీని మీద బుద్ధా వెంకన్న ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. మరోవైపు రవీంద్ర కూడా ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కానీ ప్రస్తుతానికి ఎవరైతే గడ్డం సుమన్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడో ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు రవీంద్ర కూడా ఈ వ్యవహారం మీద ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మరి గడ్డం సుమన్ చెప్పేది ఎంతవరకు వాస్తవం, లేదు అతని భార్య చెప్తున్న వాస్తవం ఎంతవరకు. అయితే దీని మీద రవీంద్ర ఎవరైతే ఈ ఫైనాన్షియల్ గా వేధిస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్ర ఏమి చెప్పబోతున్నాడు. మరోవైపు గడ్డం సుమన్ ఇప్పుడు చేసిన ఆరోపణలో ఎంతవరకు కరెక్ట్ ఉంది. అయితే దీంట్లో బుద్ధా వెంకన్న పేరు ఏదైనా వాడుతున్నారా, లేదు నిజంగానే బుద్ధా వెంకన్నకి వ్యవహారంలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆర్టీవీతో మాత్రం ఆమె భార్య రేణుక మాత్రం మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు క్లియర్ గా. దాంట్లో ఆమె ఒకటే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సడన్ గా ఈ వీడియోని పెట్టిన విషయం కూడా నాకు తెలియదు, మా బంధువులు ఈ వీడియోని చూసి నాకు అలర్ట్ చేశారు. అప్పటికే ఆయన కొంత ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత బంధువులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించి ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇతని వల్ల గడ్డం రవీంద్ర వల్ల మాకు కొంత ఇబ్బందులు జరిగాయి. అప్పుడు కూడా ఇదే పరిస్థితిలోకి మా ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ అదే రవీంద్ర చాలా కాలం తర్వాత ఇలా ఈ మా ఆయన ఇచ్చిన చెక్కుల వల్ల అవి పెట్టి కొంత భయపెట్టే ప్రయత్నం అయితే మమ్మల్ని చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అనేది అతని భార్య రేణుక చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా బుద్ధా వెంకన్న మేనల్లుడు రవీంద్రపై వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే రవీంద్ర భార్య ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, ఆవిడేం మాట్లాడారో చూద్దాం. విజయవాడ 1 టౌన్కి చెందినటువంటి గడ్డం సుమన్ అనేటువంటి ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశారు. అంటే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ప్రస్తుతం అతనికి విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. అసలు ఎలా ఉంది, అతను ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏం జరిగింది, అంటే ఫైనాన్స్ వ్యాపారి రాజకీయ ఒత్తిడికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి అతని కుటుంబ సభ్యులు ఉన్నారు, భార్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దామా. ఏంటి, ఎలా జరిగింది అసలు, అని మీకు ఎప్పుడు తెలిసింది ఆయన ఇట్లా ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టారు? అసలు ఇలా జరిగిందని నాకు తెలియదండి విషయం, వేరే వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఈ వీడియో కూడా వేరే వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి, ఇలా ఏదో వీడియో వస్తుంది చూడండి అని చెప్పని. తర్వాత మేము ఇంట్లో ఉన్నాము, వేరే చోట ఉన్నాను నేను. ఈ సిచ్యువేషన్ తెలిసిన వెంటనే మా బావగారు వాళ్ళందరూ అలర్ట్ అయ్యి తీసుకొచ్చి గబగబా హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేశాక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐసీయూలో ఉన్నారు ఆయన. సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. విషయం ఇంకా
డాక్టర్ వచ్చి మాట్లాడిన తర్వాత కానీ మాకు ఏ విషయం తెలియదు. మీకు ఎలా తెలిసింది ఆయన ఈ సూసైడ్ అటెంప్ట్ చేశారు? సెల్ఫీ వీడియో పెట్టారు కదా, మీకు తెలిసే చేశారా లేకపోతే? మాకు తెలియదండి, అసలు మాకు తెలియదు. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కానీ మాకు తెలియలేదు విషయము పలానా అని. ప్రస్తుతం ఎలా ఉంది ఆయన ఆరోగ్యం? డాక్టర్ వచ్చి ఇప్పుడు మాట్లాడేదాకా ఏమి చెప్పలేమండి. సిచ్యువేషన్ పర్వాలేదు అని అంటున్నారు, మళ్ళీ సీరియస్ అని అంటున్నారు, చెప్పలేదు ఇంకా ఏమి. ఏంటమ్మా అసలు ఫైనాన్స్ ఇబ్బంది ఏంటి అతనితో? అంటే బుద్ధ వెంకన్న అల్లుడు అని చెప్తా ఉన్నారు. ఆయన వీడియోలో కూడా మాట్లాడి చెప్పారు అంటే ఏం జరిగింది గతంలోని. అంటే ఎప్పటి నుంచి అతనితో పరిచయం, ఎట్లాంటి వ్యాపారం చేశారు? ఆయన ఫైనాన్స్ వ్యాపారం చేసుకున్నారండి ఇద్దరు. 2019-20 నుంచి చేసుకున్నారు. మరి ఎప్పుడు లావాదేవీలు జరిగినాయో మరి నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇవి మొన్న మధ్య నుంచి ఒక 2 years నుంచి నాది ఆయన దగ్గర ఉన్నాయని చెప్పని నా మీద కేసులు అవి వేయడము అట్లాంటివి చేస్తున్నారు. కోర్టులో వేశారు. 2 కేసులు జరుగుతున్నాయి. చెక్ బౌన్స్ కేసులు వేశారు. దానివల్ల ఇవన్నీ చూసి ఆయన ఎవరి దగ్గర నుంచి న్యాయం జరగట్లేదని బాగా డిస్టర్బ్ అయిపోయి మాకు కూడా చెప్పలేదు అసలు విషయం ఏంటి అనేది. మేము ఆ వీడియో చూసే మేము తెలుసుకున్నాము ఇట్లా జరిగింది బయట అనేది. అంటే ఇలా చేసుకున్నాడు అనే సంగతి మాకు ఎవరెవరో చెప్తేనే మాకు తెలిసింది. అప్పటిదాకా మాకు తెలీదు. చెక్కులను ప్రామిస్ నోట్లు అవన్నీ పెట్టుకుని 5 కోట్లు వసూలు చేశారని చెప్తున్నారు. కట్టారు 5 కోట్లు? కరెక్టేనండి, కట్టారంట. మా వారు కట్టారంట. ఇప్పుడు ప్రెసెంట్ కట్టాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. మరి ఎందుకు అయినా వేధింపులు? అదే మాకు తెలియట్లేదు. ప్రెసెంట్ ఎక్కడైనా ఈయన కనిపించినా కూడా హెరాస్ చేయడము, ఇంకా మా వాళ్ళు ఇది అవ్వలేదా అది చేయలేదా అని అనడము అట్లా చేస్తున్నారు ప్రెసెంట్. అంటే 2 నెలల క్రితం మీరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు స్పందించారు? మాకేం అనిపించలేదండి స్పందించినట్టు. మేము వెళ్ళినప్పుడు మరి వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి కదండి అని అడిగాము. వాళ్ళు ఏమీ రెస్పాన్స్ అవ్వలేదండి దానికి. మేము పిలిపించి మాట్లాడతాంలేండి, మీరు వచ్చి మాట్లాడారు కదా మీరు వెళ్ళండి అని అన్నారు. ఆ మాట చెప్పారు. అంటే మీకేమైనా మీ హస్బెండ్ ఎట్లా జరుగుతుంది, నాకు నన్ను ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు ఈ మధ్యన? అసలు ఏమీ చెప్పలేదండి. మాకేం చెప్పరు ఆయన. బయట ఏం జరుగుతుంది అనేది చెప్పరు. నా దాకా ఏదైనా వస్తేనే కానీ నాకు తెలియదు. అసలు ఇదైనా నా మీద వేశారు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే అసలు అది కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు ఆయన. మీ మీద ఎందుకు కేసు వేయడం? నావి 4 చెక్కులు 4 నోట్లు ఆయన తీసుకున్నారు, వాటి మీద వేశారు. అది కూడా అందుట్లో మా దగ్గర పనిచేసిన అతను, మా దగ్గర దొంగతనం చేసిన అతని దగ్గర నుంచి వేయించారు ఒకటి. ఇంకొకటి అసలు మనిషి కూడా నాకు తెలియదు. నేను అతని దగ్గర వ్యాపారం చేస్తున్నానని చెప్పి బట్టలు తీసుకున్నానని చెప్పని అది కూడా నేను వాస్తవంగా ఆ కేసు మీద నేను కోర్టులో ఉన్నానండి. చెప్పాలంటే ఆ కేసు మీద నేను కోర్టులో ఉన్నాను. ఆ కోర్టులో ఉన్నప్పుడే నాకు ఇలా ఫోన్లు వచ్చినాయి, గబగబా రావాల్సి వచ్చింది. అంటే ఇలా జరిగింది, ఆయన వీడియోలు ఇవన్నీ చెప్పారు, అది కరెక్ట్ కాదు, ఇది జరిగింది ఇదని వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు? రవి అసలు ఎవరు ఫోన్లో అయితే ఏం చేయలేదండి ప్రస్తుతం. ఏమని కోరుకుంటున్నారు మీరు? అంటే మీకు ఏమైనా రక్షణ కావాలనుకుంటున్నారు? మా కుటుంబానికి బాగుండాలని మేము ఎవరైనా కోరుకుండేది. ఆయనకు ఆపద ఉండకూడదు, మాకెవ్వరికీ ఉండకూడదు. మాకు అంటే మా మొత్తం కుటుంబానికి అది నేను చర్యలు తీసుకుని. అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రెస్పాన్స్ లేదు. ఏమైనా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలనే కదండి కోరుకుండేది. ఇప్పుడు మా వారు ఇంత చేశారు అంటే ఆయన న్యాయం జరగలేదనే కదా. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఏంటమ్మా మీ అబ్బాయి అనుకుంటా, ఏమైనా మీతో ఏమైనా మాట్లాడారా ముందేమన్నా? నాతో ఏం మాట్లాడలేదండి. నాకు ఫోన్ వస్తేనే నేను పరిగెత్తుకుంటూ వచ్చానండి. నాకు ఏ విషయాలు తెలీదు. ఈ అమ్మాయిని కోర్టుకి లాగారని తెలుసు. ఈ అమ్మాయి మీద అన్యాయంగా తీసుకొని ఇవ్వమంటే ఇవ్వకుండా ఆ అమ్మాయిని కోర్టుకి లాగేస్తున్నారు. ఇది పద్ధతి అయినా ఆడపిల్లని కోర్టుకు లాగటం? అంతేనండి నాకు తెలిసింది. ఇది కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులు, తన తల్లి చెప్తూ ఉన్నారు. అంటే అంటే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని తెలుసు కానీ ఇవన్నీ జరిగినట్లు తెలియదని చెప్తున్నారు. అంటే తన చెక్కులు కూడా తీసుకున్నాడు, అందుకనే వాటి మీద కూడా కేసులు వేసి తనను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ సొమ్మను భార్య చెప్తా ఉన్నారు. అంటే తమ కుటుంబానికి రక్షణ కావాలని చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయ ఒత్తిడి కారణంగానే తన భర్త ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుంది. ఇంకా 10 రోజులు గడిస్తే కానీ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆరోగ్యం అనేది డాక్టర్లు చెప్పలేమని చెప్పారని చెప్పి అతని భార్య
భార్య కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి విజయవాడలో ఒక ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారి ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు చెప్పడం ప్రస్తుతం ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. చూడాలి మరి అంటే కుటుంబానికి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, ఇందులో వాస్తవాలు ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. నానితో మనీ RTV విజయవాడ నుంచి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. మందిరా ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.